హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. రెగ్యులర్ గుంపులో గోవిందం గొర్రెల మంద అన్నట్టు కాకుండా ఇదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌ని క్రియేట్ చేసే మూవీ. మూవీ అంటే ఇట్లే ఉండాలి, ఇది జెయ్యాలి, అది జెయ్యొద్దు, ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఇట్లే తీయాలి అన్నట్టు కాకుండా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న ఒక 3 క్యారెక్టర్స్ వరుణ్, అంజలి అండ్ రాగా. వాళ్ళ లైఫ్‌లో జరిగే ఒక 3 మేజర్ ఇన్సిడెంట్స్ ప్రేమ, పెళ్లి అండ్ పిల్లలు. వాటికి ఎట్లా రియాక్ట్ అయితరు? వాటిని ఎంత హార్ష్‌గా తీసుకోవచ్చు? వాటి వల్ల ఎట్లా మారతరు? ఆర్ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్‌గా ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అనేది చూయించారు. అదే మూవీ ఇగ. వేరే ఏముండదు. అయితే ఆ 3 క్యారెక్టర్స్‌ని అండ్ సిట్యుయేషన్స్‌ని ఎట్లా డిజైన్ చేసిండ్రు, ఎట్లా ప్రెజెంట్ చేసిండ్రు అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. వరుణ్ అలియాస్ సిద్దు జొన్నలగడ్డ చుట్టూ ఉన్న సొసైటీ ఏమనుకుంటది అనేది పట్టించుకోకుండా ఏదైనా స్ట్రెయిట్‌గా ముక్కుసూటిగా చెప్పే అండ్ చేసే యాటిట్యూడ్ ఉన్నోడు. అట్లాంటోడి లైఫ్‌లోకి ఇద్దరు ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్ వుమెన్ అయిన అంజలి అండ్ రాగా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో పుట్టే ప్రేమ, జరిగే పెళ్లి అండ్ పిల్లల వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తడు? ఎట్లా సాల్వ్ చేసి సర్వైవ్ అయితడు? అనేది వీలైనంత సింప్లిసిటీ అండ్ క్లారిటీతో చూయించే ప్రయత్నం చేశారు మూవీలో.